జీవితంలో ఎవరికి ఎప్పుడు బాకీ ఉండకూడదు అని మా నాన్నమ్మ శుక్రవారం రోజు కల్లోకి వచ్చి చెప్పేది. దర్శన భాగ్యం కలిగేది ఈ ముసలో ఉంటేనే. మనుషుల్ని ఎప్పుడు చూడలేదనుకుంటా, విచిత్రంగా చూస్తుంది అది. మీరంతా మనుషులని నువ్వు చెప్పేంతవరకు నాకు తెలియదురా. ముసలండి ఎలా కూర్చున్నారో దొంగకోళ్ళు బట్టే వాళ్ళలాగా. మామ టైం ఇప్పుడు 11:30 అయితే అవుతుంది. సూర్యుడు అప్పుడే తలపైకి అయితే వచ్చేసాడు. ఈ రోజు నేను మా అక్క ఆమెకు పుట్టినటువంటి 2 వజ్రాలను వేసుకుని ఈ ప్రపంచంలో ఎక్కడా లేని పార్క్ మా తిరుపతిలోనే ఉందని చెప్పి మన తిరుపతి ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా ఒకటి ప్రమోట్ చేశారే, A to Z ఎగ్జాటిక్ పార్క్. ఆడకైతే వెళ్తున్నాం మామ. ఒక 20 నిమిషాలు సుదీర్ఘ ప్రయాణం తర్వాత లొకేషన్ కి అయితే చేరుకున్నాం. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి, వేరే లెవెల్ కామెడీ అయితే ఉండబోతుంది ఈ వీడియో. నేను మీకు మాట ఇచ్చినట్లే కంటిన్యూస్ గా వీడియోస్ అయితే చేస్తున్నాను. ఇక మీరు చేయాల్సిందే బాకీ. మనం జీవితంలో ఎవరికి ఎప్పుడు బాకీ ఉండకూడదు అని మా నాన్నమ్మ శుక్రవారం రోజు కల్లోకి వచ్చి చెప్పేది. ఆమె చెప్పిన మాటలు నేను అర్థం చేసుకోవడానికి నాకు 25 ఏళ్ళు పట్టింది అనుకోండి. సో గాయ్స్, ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. మనకి ఇక్కడ మొదటిగా దర్శన భాగ్యం కలిగేది ఈ ముసలో ఉంటేనే. మనుషుల్ని ఎప్పుడు చూడలేదనుకుంటా, విచిత్రంగా చూస్తుంది అది. మీరంతా మనుషులని నువ్వు చెప్పేంతవరకు నాకు తెలియదురా. ముసలిది కదా, ఇసుకడార్లో తిరగలేదని చెప్పి కాస్తంత ఇసుకపోసి ఇక్కడ పడుకోబెట్టున్నారు. ఈ టికెట్లను చూసి మా బావ డబ్బులు కట్టాలనుకుంటున్నాడు. తెగ లెక్కేస్తున్నాడు. ఎన్నిసార్లు లెక్క పెట్టినా అవి 4 ఉంటాయి. మామ ఇక్కడికి ఎంట్రీ ఫీజు 100 రూపాయలు.